Dear students, welcome to ISE. Today's our discussion RRC Group D Grand Test number 48 Mathematics Explanation. The square root of 6084 యొక్క వర్గమూలం ఎంత? ఒకసారి కింద మీరు చూస్తే మనకు తెలియకపోయినా కూడా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ ఆన్సర్ ఎండ్ విత్ 4 ఉంది కాబట్టి సో ఎండ్ విత్ 4 దేన్ని స్క్వేర్ చేస్తే మనకి ఎండ్ విత్ 4 వస్తుంది. చూడమ్మా 4ని స్క్వేర్ చేస్తే మనకు 6 వస్తుంది. 74 into 74 అంటే మనకు 6 వస్తుంది, అంటే మీ ఆన్సర్ కాదు. 76ని చేస్తే 6 వస్తుంది, అంటే మన ఆన్సర్ కాదు. అంటే 82 అయినా మన ఆన్సర్ అయి ఉండాలి, లేదా 78 అయినా మన ఆన్సర్ అయి ఉండాలి. కానీ 80 స్క్వేర్ అంటే 6400, 80 స్క్వేర్ అంటే 6400, 80 స్క్వేర్ అంటేనే 6400 అన్నప్పుడు మన ఆన్సర్ 6400 కన్నా తక్కువ ఉంది, అంటే మన ఆన్సర్ 82 కూడా కాదు. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 78. 78 స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ 6084. So your answer is what? Option D. If one of the root of the equation 2x square plus ax plus 6 is equal 0 is 2, then a is equal to what? ఇచ్చినటువంటి ఈ సమీకరణము ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఫార్మేట్లో ఉంది, ప్లస్ c ఈజ్ ఈక్వల్ 0 ఫార్మేట్లో ఉంది. సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే సమ్ ఆఫ్ ద రూట్స్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. మైనస్ బి బై ఏ ఈజ్ ఈక్వల్ టు వాట్? మైనస్ ఏ బై 2. మైనస్ ఏ బై 2. మనకు వన్ ఆఫ్ ద రూట్ ఇచ్చున్నాడండి, అంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ 2 అనుకుందాం. అప్పుడు 2 ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ బై 2. మైనస్ ఏ బై 2. అప్పుడు బీటా ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి? బీటా ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి? మైనస్ ఏ బై 2 మైనస్ 2. సో బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ బై 2 మైనస్ 2. ఓకేనండి. ఇప్పుడు మనకు ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ సి బై ఏ. సి బై ఏ అంటే 6/2. 6/2 అంటే 3 వస్తుందండి. మనకు ఇక్కడ బీటా వాల్యూ తెలుసండి, ఆల్ఫా వాల్యూ 2 ఇచ్చున్నాడు ఆల్రెడీ. 2 ఇంటూ సో బీటా వాల్యూ ఇస్ వాట్? సో మైనస్ని కామన్ తీసేయండి. మైనస్ని కామన్ తీసేస్తే మనకు ఎల్సిఎం 2 అవుతుంది. మైనస్ని కామన్ తీసేస్తే ఎల్సిఎం 2 అవుతుంది. సో ఏ ఎల్సిఎం 2 గా 2 2s ఆర్ ఎంతంటే 4, అంటే ఏ ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు వాట్? 3. సో 2 గెట్ క్యాన్సల్. సో ఈ ఏ మైనస్ ఆఫ్ ఏ ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 3. అప్పుడు మైనస్ ఏ మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 3. సో దిస్ మైనస్ 4 కమ్స్ టు ది సైడ్ ప్లస్ 4. 3 plus 4 7. Minus a is equal to 7. A is equal to minus 7. So your answer is what? Minus 7. A value will be equivalent to option C. An angle is 20 degrees less than its complement. Find the angle. ఒక కోణం దాని పూరక కోణం కన్నా 20 డిగ్రీలు తక్కువ అయితే ఆ కోణాన్ని కనుగొనండి. పూరక కోణాలు అంటే రెండు కోణాలు మొత్తం 90 డిగ్రీలు అయితే వాటిని మనం పూరక కోణాలు అంటాం. సో కాంప్లిమెంట్ యాంగిల్స్ అంటాం. అదే సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే రెండు కోణాలు మొత్తం 180 డిగ్రీస్ అవ్వాలి. సంపూరక కోణము అంటే సో 180 డిగ్రీస్ అవ్వాలి. చూద్దాం, 90 డిగ్రీస్ అవ్వాలి. ఇప్పుడు ఒక కోణం 70 డిగ్రీలు అంటే దాని యొక్క కాంప్లిమెంట్ ఏమవుతుందండి? 20 డిగ్రీస్ అవుతుంది. దాని యొక్క కాంప్లిమెంట్ ఎంత అవుతుందండి? 20 డిగ్రీస్ అవుతుంది. సో రెండు కాంప్లిమెంటరీ యాంగిల్స్ అయినప్పుడు ఆ రెండిట్లో ఒకటి 70 అయినప్పుడు మరొకటి ఏమవ్వాలి? 20 అవ్వాలి. ఎందుకంటే రెండు కలిపితే 90కి ఈక్వల్ అవ్వాలి. పూరక కోణాలు అంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే. ఇప్పుడు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 50 ఉందా? ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 50 ఉందా? డిఫరెన్స్ ఎంత? 50. కానీ డిఫరెన్స్ ఎంత ఉండాలి? 20 ఉండాలి. డిఫరెన్స్ ఎంత ఉండాలి? 20 ఉండాలి. సో మన ఆన్సర్ ఆప్షన్ ఏ కాదు. ఒక యాంగిల్ 50 అయితే మరొక యాంగిల్ ఏమవ్వాలి? 40 అవ్వాలి. ఎందుకంటే రెండింటి యొక్క సమ్ము 90 అవ్వాలి. డిఫరెన్స్ ఎంత వస్తుందండి? 10 వస్తుంది. కానీ మనకి డిఫరెన్స్ ఎంత ఉండాలి? 20 ఉండాలి. ఒకటి 45 అయితే మరొకటి ఎంత అవుతుందండి? 45 అవుతుంది. ఎందుకంటే రెండింటి సమ్ము ఎంత అవ్వాలి? 90 అవ్వాలి. డిఫరెన్స్ ఎంతమో 0. మనకి డిఫరెన్స్ 20 రావాలి. 3 ఆప్షన్స్ ఫెయిల్ అయినప్పుడు ఇంకా 4వ ఆప్షన్ చెక్ చేయాల్సిన అవసరం లేదు. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ డి. మీరు కావాలని చెక్ చేసుకోవచ్చు. వన్ యాంగిల్ ఇస్ 35, దెన్ ఆటోమేటిక్లీ అనదర్ యాంగిల్ షుడ్ బి 55. సో 55కి 35కి డిఫరెన్స్ 20ఏగా. 55కి 35కి డిఫరెన్స్ 20ఏగా. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ డి. దాని యొక్క పూరక కోణానికన్నా 20 డిగ్రీలు తక్కువ. దాని యొక్క పూరక కోణం కన్నా 20 డిగ్రీలు తక్కువే కదా. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ డి. ద స్క్వైర్ రూట్ ఆఫ్ దిస్ వాల్యూ ఇస్ వాట్? ద స్క్వైర్ రూట్ ఆఫ్ దిస్ వాల్యూ. ఒకసారి జాగ్రత్త చూడమ్మా. ఇక్కడ ఎన్ని డెసిమల్స్ ఉన్నాయి? 3. మొత్తం న్యూమరేటర్లో 9 డెసిమల్స్ ఉన్నాయి. డినామినేటర్లో ఇక్కడ 4, ఇక్కడ 1. అంటే డినామినేటర్లో 9 ఉన్నాయి. 9 డెసిమల్స్ గెట్ క్యాన్సల్. అంటే ఇంకా 0 డెసిమల్స్తో మర్చిపోండి. 324 బయటకు వస్తే ఏమవుతుందమ్మా? 18 అవుతుంది. 81 బయటకు వస్తే 9 అవుతుంది. 4624 అండర్ రూట్ అంటే ఎంత వస్తుందండి మనకు అప్రాక్సిమేట్గా? సో మనకు 46 అనేది దేనికి దగ్గరగా ఉందండి? 46 అనేది సో 6 స్క్వేర్ అంటే 36, 7 స్క్వేర్ అంటే
49 అంటే 60కి 70కి మధ్యలో ఉంటుంది, 60కి 70కి మధ్యలో ఉంటుంది, 70కి దగ్గరగా ఉంటుంది. అంటే మనకు 68 స్క్వేర్ తీసుకోవచ్చా? ఎస్, 68 స్క్వేర్, 68 స్క్వేర్. ఓకేనమ్మా, 68 స్క్వేర్. ఎందుకంటే ఎండ్ విత్ 4 రావాలి. లేదా 62 స్క్వేర్ అయినా ఉండాలి, లేదా 68 స్క్వేర్ అయినా ఉండాలి. 68. సో డివైడెడ్ బై 15625. 15625 అనేది సో దేని యొక్క వర్గమూలం అండి. సో 15625 అంటే మనకు 15625 అనేది మనకు 25 యొక్క క్యూబ్, 25 యొక్క క్యూబ్ అంటే 25 యొక్క క్యూబ్ 15625 అంటే దేని యొక్క స్క్వేర్ అయి ఉండాలి. మనం 25 × 25 × 25 రాస్తే అది దేని యొక్క స్క్వేర్గా తీసుకోవచ్చు మనం. అప్పుడు మనం 125 స్క్వేర్గా తీసుకోవచ్చు. 125 స్క్వేర్గా తీసుకోవచ్చు. 125 స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ 15625. 289 అంటే 17, 729 అంటే మనకి ఎంత వస్తుందండి? 27. 64 అంటే 8, 64 అంటే 8. క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ క్యాన్సిల్ చేయండి అమ్మా. సో 17 4 times 68, 9 3 times, 3 6 times. So next 8 3 times 24. So finally our answer is what? 3/125. 3/125. 125 టేబుల్లో పోతుందా అండి? పోదండి. 0 పెట్టుకుంటే సో మనకు 30. నో, ఇట్ గోస్ అగైన్ 0. 300. సో 300 అనేది ఎన్ని టైమ్స్ పోతుందండి? 2 టైమ్స్ పోతుందండి. 2 టైమ్స్ పోతుంది. సో 125 2 times 250, రిమైండర్ ఇస్ 50. సో కీప్ 0. 500. 125 4 times 500. Therefore your answer is what? 0.024. So your answer is what? Option C. Find the median. మధ్యగతం కనుక్కోవాలి. మధ్యగతం కనుక్కోవాలంటే ఫస్ట్ వీటిని మనం ఆరోహణ క్రమంలో రాయాలి, అసెండింగ్ ఆర్డర్లో రాయాలి. అసెండింగ్ ఆర్డర్లో రాయాలి. చిన్న వాల్యూ ఎక్కడ ఉందండి? 1.50. 1.5, నెక్స్ట్ 2.5, నెక్స్ట్ 4.5, నెక్స్ట్ 5, నెక్స్ట్ 5.25. మొత్తం ఎన్ని ఉన్నాయండి? టోటల్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 ఉన్నాయి. 5 ఉన్నాయి కాబట్టి ఎగ్జాక్ట్ మిడిల్ వాల్యూనే మధ్యగతం అవుతుంది. ఎగ్జాక్ట్ మిడిల్ వాల్యూనే మనకు మీడియన్ అవుతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 4.5. ఎగ్జాక్ట్గా 5 ఉన్నప్పుడు ఎగ్జాక్ట్ మిడిల్ నెంబరే మనకు మధ్యగతం అవుతుంది. ఎగ్జాక్ట్ మిడిల్ వాల్యూ లేనప్పుడు మధ్యలో ఉన్నటువంటి రెండు వాల్యూ యొక్క సగటే మనకు మధ్యగతం అవుతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. A path of uniform width surrounds a circular park. The difference of internal and external circumferences of this circular path is 132 meters. Its width is what? ఏకరీత వెడల్పు గల మార్గము వృత్తాకార ఉద్యానవనం చుట్టూ ఉంది. ఈ వృత్తాకార మార్గం యొక్క అంతర్గత మరియు బాహ్య చుట్టుకొలతల వ్యత్యాసము 132 మీటర్స్ అయితే సో దాని యొక్క ఆ బాట యొక్క వైశాల్యం ఎంత? సో చూడమ్మా, బాట యొక్క వైశాల్యం స్మాల్ ఆర్ అనుకుంటే ఇది క్యాపిటల్ ఆర్. ఓకేనండి. ఈ బాట యొక్క వెడల్పు అంటే డబ్ల్యూతో సూచిస్తాం. డబ్ల్యూ అంటే ఆర్ మైనస్ ఆర్. ఓకేనండి. మనకు ఆర్ మైనస్ ఆర్ కావాలండి. మనకేమి ఇచ్చున్నాడంటే సో సర్కంఫరెన్సెస్ డిఫరెన్స్ ఇచ్చున్నాడండి. సర్కంఫరెన్సెస్ అవుటర్ ఇన్నర్. సో 2π క్యాపిటల్ ఆర్ 2π స్మాల్ ఆర్ ఇస్ ఈక్వల్ టు వాట్ అమ్మా? 132 ఇస్ ఈక్వల్ టు వాట్? 132. సో 2πని కామన్ తీసేస్తే 2π అంటే 44/7 అండి. π అంటే 22/7, 2π అంటే 44/7. సో క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్, క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్ అంటే విత్. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది కూడా అదేనండి. ఈజ్ ఈక్వల్ టు 132. 44 ఎన్ని టైమ్స్ అండి? 3 టైమ్స్. 44 3 times 132. 43 times 120, 3 4 times 12, 12 plus 120, 132. Therefore capital R minus small r is equal to capital R minus small r is equal to what amount? 21. So width of the path will be equivalent to what? 21. Option C is the right answer. ఈ క్రింది వాటిలో సరి అయినది ఏంటి? సరి అయినది ఏంటి అంటున్నాడు. చూద్దాం. ఫస్ట్ నెంబర్స్ వరకు ఫైండ్ అవుట్ చేయండి అమ్మా. నెంబర్స్ వరకు యాడ్ చేయండి. 12 plus 13 25, 25 plus 14, 25 plus 14 అంటే 39. ఇంకా మిగతా లెక్కెట్టాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే 39 అనేది ఖచ్చితంగా 38 కన్నా ఎక్కువే. 39 అనేది ఇంకా 39 కన్నా ఇంకా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఇవన్నీ కూడా యాడ్ చేస్తే. సో 39 ఈజ్ ఆల్వేస్ మోర్ దాన్ 38. మోర్ దాన్ 39 ఆల్సో ఇస్ గ్రేటర్ దాన్ 38. సో ఫస్ట్ వన్ అనేది 100% కరెక్ట్ అండి. ఫస్ట్ వన్ అనేది 100% కరెక్ట్. సెకండ్ వన్ చూద్దాం. 7 plus 8 15, 15 plus 9 24 ఉంది. 24 is not greater than 25. కానీ డెసిమల్స్ యాడ్ చేద్దాం, మిగతా ఫ్రాక్షన్స్ యాడ్ చేద్దాం. సో వీటిని పర్సంటేజ్లో కన్వర్ట్ చేస్తానండి. 1/2 అంటే 50%, 1/2 అంటే 50%. మీకు ఫ్రాక్షన్ టేబుల్ చెప్పాను. 1/11 అంటే 9 1/11, 1/9 అంటే 11 1/9. అంటే ఇవన్నీ యాడ్ చేస్తుంటే 1 కూడా రావట్లే. 50 plus 9 59, 59 plus 6 59 plus 11 70.
అంటే అప్రాక్సిమేట్గా మనకు 70% వస్తుంది. 70% అంటే లెస్ దాన్ 1, 70% అంటే 100% అంటే 1, 70% అంటే లెస్ దాన్ 1. అంటే అప్రాక్సిమేట్గా మనకి ఎంత వస్తుంది అంటే 70% మనం 4/7 అని రాసుకుంటే సో అప్రాక్సిమేట్గా 24/7/9, 24/7/10 is greater than 25. Is it correct? No. Second statement is wrong. So only ఒకటి మాత్రమే, only one. Option A is the right answer. If the cost price of 4 things will be equivalent to selling price of 3 things, then find the profit percentage. 4 వస్తువుల కొన్న ధర 3 వస్తువుల అమ్మకపు విలువకు సమానమైతే వాట్ ఈస్ ద ప్రాఫిట్ పర్సంటేజ్? సో ఒకసారి మీరు చూడమ్మా, అంటే 4 వస్తువుల కొన్న ధర 3 వస్తువుల అమ్మకపు ధరకు సమానం అంటే దాని మీనింగ్ ఏంటి? 3 వస్తువులు అమ్ముకునేసరికే మీకు 4 వస్తువుల మీద మీరు ఎంతైతే పెట్టుబడి పెట్టారో అంత డబ్బు మీకు వచ్చింది. అంటే 3 అమ్ముకుంటేనే 4 వస్తున్నాయి అంటే ఒకటి లాభం వస్తుంది కదా. లాభం ఎప్పుడు వస్తుందని మీరు డిసైడ్ అయ్యారు? 3 అమ్ముకున్నప్పుడల్లా. అంటే 1/3. 1/3 అంటే 33 1/3. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. చూడమ్మా, సో కాస్ట్ ప్రైస్ ఆఫ్ 4 ఆర్టికల్స్ విల్ బి ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 3 ఆర్టికల్స్. అంటే దీని మీనింగ్ ఏంటంటే మీరు 3 సేల్ చేసినప్పుడు మీకు 4 ఆర్టికల్స్ యొక్క కాస్ట్ ప్రైస్ మీకు వస్తుంది. అంటే 1 ఆర్టికల్ ప్రాఫిట్ వస్తుంది 1 per every 3. చాలా మంది 1/4 వేస్తారు. 4 అనేది కాస్ట్ ప్రైస్ అనే. 4 కాస్ట్ ప్రైస్ కాదు, నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్. 3 అమ్ముకున్నప్పుడు నువ్వు డిసైడ్ అవుతావు నీకు ఒకటి లాభం వస్తుందని. అంటే లాభం వస్తుందని ఎప్పుడు తెలుస్తుంది? నువ్వు సేల్ చేసినప్పుడు. 3 అమ్మినప్పుడల్లా పర్ ఎవ్రీ 3 ఆర్టికల్స్ 1 ఇట్ ఈస్ ప్రాఫిట్. సో 1/3 అంటే మీకు ఫ్రాక్షన్ టేబుల్ చెప్పున్నానండి. 1/3 అంటే ఎంతమ్మా? 33 1/3. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. సో tan 30 into tan 60 అండి. సో 1 ఇట్ విల్ బి ఈక్వల్ టు వాట్? 1. మీకు చాలా క్లియర్గా చెప్పున్నానండి. θ1 + θ2, θ1 + θ2 అనేది 90 degrees అయినప్పుడు tan θ1 into tan θ2 లేదా tan A into tan B ఈజ్ ఈక్వల్ టు వాట్ అమ్మా? 1. లేదా cot A into cot B. సో cot θ1 into cot θ2 ఈజ్ ఆల్సో 1. ఓకేనమ్మా, మీరు కాలం చూడండి. మీరు మాన్యువల్గా చేసినా కూడా tan 30 అంటే 1/√3, tan 60 అంటే √3 క్యాన్సిల్ అవుతే 1 వస్తుంది. మాన్యువల్గా చేసినా కూడా మీకు అంతే ఆన్సర్ వస్తుంది. ద స్మాలెస్ట్ 3-digit ప్రైమ్ నెంబర్, అతి చిన్న 3 అంకెల ప్రధాన సంఖ్య. సో ఒకసారి మీరు చూస్తే అతి చిన్నదంటే 3 అంకెలదే అన్నాడు. అతి చిన్నదంటే 100 అనేది ప్రధాన సంఖ్య కాదు. కానీ 101 అనేది ప్రధాన సంఖ్య. 101 అనేది ఏ టేబుల్లో కూడా పోదు, మీరు చెక్ చేసుకోండి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? నన్ ఆఫ్ దిస్. అతి చిన్నది అన్నాడు. 103 కూడా ప్రైమ్ నెంబరే. కానీ అతి చిన్నది అన్నాడు. అతి చిన్న 3 అంకెల సంఖ్య. 3 అంకెల సంఖ్య 101 కూడా ప్రైమ్ నెంబరే. 101 కూడా ఏ టేబుల్లో కూడా పోదు, మీరు కాలం చెక్ చేసుకోండి. 101 కూడా 3 అంకెల అతి చిన్న ప్రధాన సంఖ్య కాబట్టి మీ ఆన్సర్ ఇస్ వాట్? నన్ ఆఫ్ దీస్. ద డిస్టెన్స్ బిట్వీన్ ద 2 places A and B is 60 kilometers. 2 cars started at the same time from A and B, traveling at a speed of 35 and 25. If the cars run in the same direction, so they will meet after how many hours? ఏబీలు 2 ప్రదేశాల మధ్య దూరము 60 కిలోమీటర్లు. 2 కార్లు ఒకేసారి ఏ మరియు బి నుండి ప్రారంభమవుతాయి. ఇవి గంటకు 35 కిలోమీటర్లు 25 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. కార్లు ఒకే దిశలో నడిస్తే అవి ఏ సమయంలో కలుసుకుంటాయి? సో 60 kilometers డిస్టెన్స్ ఉందండి. ఒకే దిశ అన్నప్పుడు మనము సాపేక్ష వేగం ఏం తీసుకోవాలి? S1 - S2 తీసుకోవాలి. సేమ్ డైరెక్షన్ అన్నాడు. రిలేటివ్ స్పీడ్ ఇస్ S1 - S2. అంటే 35 25 డిఫరెన్స్ ఇస్ వాట్ అమ్మ? 10. అంటే ఇట్ విల్ టేక్ హౌ మెనీ అవర్స్ అంటే 6 hours. ఇట్ విల్ టేక్ హౌ మెనీ అవర్స్ అంటే 6 hours. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. sin θ ఈజ్ ఈక్వల్ టు 4/5 అండి. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ tan θ. సో sin θ అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ sin θ అంటే ఏంటి? ఆపోజిట్ సైడ్ బై హైపోటనస్, ఎదుటి భుజము బై కర్ణము. సో 4 5 వచ్చిందంటే 3 మిస్ అయిందండి. ఎందుకంటే 3 4 5 అనేది పైథాగరస్ ట్రిప్లెట్ కోడ్ అండి. 3 4 5 అనేది పైథాగరస్ ట్రిప్లెట్ కోడ్. ఓకేనండి. 3 4 5 అనేది 4 5 వచ్చిందంటే 3 మిస్ అయింది. 3 ఇస్ ద అడ్జసెంట్ సైడ్, ఆసన భుజము. అడిగింది tan θ అండి. tan θ అంటే ఎంత అండి? 4/3. tan θ అంటే 4/3. ఓకేనమ్మా. tan θ ఎదురు భుజము బై ఆసన భుజము, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 4/3. ద యావరేజ్ ఆఫ్ 11 రిజల్ట్స్ ఇస్ 50. The average of the first 6 results is 49 and that of last 6 results is 52. What is the 6th result? 11 ఫలితాల యొక్క సగటు 50, మొదటి 6 ఫలితాల యొక్క సగటు 49 మరియు చివరి 6 ఫలితాల యొక్క సగటు 52 అయినా 6వ ఫలితం ఏమిటి? అంటే మొదటి 6లో 6వది ఉంటుంది, సెకండ్ పార్ట్లో కూడా 6వది ఉంటుంది. అంటే 6వ దాన్ని మనం 2 సార్లు లెక్కెట్టాం. ఇప్పుడు మొత్తం ఈ మొదటి 6 చివరి 6 మొత్తం 12లో నుంచి ఒరిజినల్ 11 తీసేస్తే మనకు రిపీట్ అయినటువంటి 6th వన్ వస్తుంది. సో మొదట 6 × 49 ప్లస్
చివరి 6 అంటే 6 ఇంటూ 52 ఏమవుతాయండి? సో మొత్తం 12 అవుతాయండి. మొత్తం ఏమవుతాయండి? 12 అవుతాయి. ఈ 12 నుంచి ఒరిజినల్ 11 తీసేస్తే ఒరిజినల్ 11 యొక్క సగటు ఎంతమ్మా? సో 50. ఈ 50 మనకు 11 తీసేస్తే మనకు 6th నెంబర్ వస్తుందండి. 6th, ఎందుకంటే 6th నెంబరే మనం ట్వైస్ లెక్కెట్టామండి. 6 ఇంటూ 49, 650 టైమ్స్ 300, 649 టైమ్స్ 294, 650 టైమ్స్ 300, 6 ones are 6, subtract 6 from 300, that is 294. 6 into 52, 650 is 300, 6 12, 2 is 12, 312, 294 plus 312, okay namma? So 1150 times is what amma? 550. 1150 times is what? 550. So ఎంత వస్తుందండి? ఇక్కడ 6 యాడ్ చేస్తే, ఇక్కడ 6 కి మనం యాడ్ చేస్తే 300 plus 306, 606 minus 550, 606 minus 550. So difference is what amma? 56. Difference is what? 56. So difference is what? 56. So 56 is the right answer. Option C is the right answer. In what ratio must a mixture of 30% alcohol strength be mixed with that of 50% strength so as to get a mixture of 45% alcohol strength? 45% ఆల్కహాల్ మిశ్రమాన్ని పొందడానికి 30% ఆల్కహాల్ మిశ్రమాన్ని 50% ఆల్కహాల్ మిశ్రమాన్ని ఏ నిష్పత్తిలో కలపాలి? సో మిక్చర్స్ ఆర్ అలిగేషన్ ద్వారా మనం అప్లై చేయొచ్చండి. ఒక దాంట్లో 30% ఆల్కహాల్ ఉందండి, మరొక దాంట్లో 50% ఆల్కహాల్ ఉంది. ఈ రెండింటిని ఏ నిష్పత్తిలో మనం మిక్స్ చేస్తే, ఈ రెండింటిని మనం ఏ రేషియోలో మనం మిక్స్ చేస్తే మనకు మిక్చర్ అనేది 45% ఆల్కహాల్ ఉండే విధంగా ఏ నిష్పత్తిలో మనం కలపాలి? 45కి 50కి డిఫరెన్స్ ఎంతండి? 5. 30కి 45కి డిఫరెన్స్ ఎంతండి? 15. సో 15 5 అంటే 1:3 అంటే ఏ నిష్పత్తిలో కలపాలి? మనం 1:3 నిష్పత్తిలో కలపాలి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. What would be the length of a diagonal of a square plot whose area is equal to the area of the rectangular plot of 45 meters and length 40 meters width? 45 మీటర్ల పొడవు 40 మీటర్ల వెడల్పు కలిగినటువంటి దీర్ఘ చతురస్రాకార ప్లాట్ యొక్క వైశాల్యానికి సమానమైనటువంటి చతురస్రం యొక్క ప్లాట్ యొక్క కర్ణం పొడవు ఎంత? చతురస్ర వైశాల్యం దీర్ఘ చతురస్రాకార వైశాల్యానికి సమానం. సో ఏరియా ఆఫ్ ద స్క్వేర్, ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్. ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ ఈజ్ నథింగ్ బట్ 45 into 40. అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు వాట్ అమ్మా? అండర్ రూట్ ఆఫ్ 45ని మనం 9 into 5 రాయొచ్చు. 40ని మనం సో 2 into 5 రాయొచ్చు కదా? 2 into 5 రాయొచ్చు. ఎస్. ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 9 బయటకు వస్తే 3 అవుతుంది. 2 5లు ఉన్నాయి కాబట్టి ఒక 5 బయటకు వస్తుంది. 2 2లు ఉన్నాయి కాబట్టి ఒక 2 బయటకు వస్తుంది. ఇంకొక 2 మిగిలిపోతుంది అంటే అండర్ రూట్ 2 అంటే ఏ ఈజ్ ఈక్వల్ 30√2. ఏ ఈజ్ ఈక్వల్ టు వాట్? 30√2. ఏ ఈజ్ ఈక్వల్ 30√2. మనకు కావాల్సింది సో స్క్వైర్ యొక్క డైగనల్. స్క్వైర్ యొక్క డైగనల్ అంటే √2 into ఏ. సో √2 into ఏ అంటే ఎంతమ్మా? 30√2. ఏ అంటే ఎంత? 30√2. √2 into √2 2 అవుతుంది. 2 into 30 60 అవుతుంది. సో డైగనల్ ఆఫ్ ఏ స్క్వైర్ ఇస్ వాట్? 60 meters. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. 700 rupees is divided among ABC so that A receives half as much as B and B again half as much as C. Then C యొక్క వాటా ఎంత? 700 రూపాయలను ఏబీసీల మధ్య విభజించడం జరిగింది. తద్వారా ఏ అనే వ్యక్తికి బిలో సగం, బి అనే వ్యక్తికి సిలో సగం. అయినా సి యొక్క వాటా ఎంత చూద్దాం. ఏబి, ఏ ఏమో బిలో సగం, ఏ ఏమో బిలో సగం, బి ఏమో సిలో సగం. మనం సిని 4 అనుకుంటే అప్పుడు బి అనేది సిలో సగం కాబట్టి 2 అవుతుంది. ఏ అనేది బిలో సగం కాబట్టి 1 అవుతుంది. సో ఇప్పుడు చూడండి, తద్వారా ఏ అనే వ్యక్తి బిలో సగం, బి అనే వ్యక్తి సిలో సగం. ఎగ్జాక్ట్గా సూటబుల్ అయింది కదా. సో 1:2:4 మొత్తం ఎన్ని పార్ట్స్ అండి? 7 parts. 7 parts ఇది నథింగ్ బట్ 700. ఎవరు అడుగుతున్నారు? సి. 7 parts 700 అంటే 4 parts ఏమవ్వాలి? 400 అవ్వాలి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 400. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. f of x is equal to x minus 1 whole square, x plus 1 whole cube, x plus 2 whole to the power 4 and g of x is equal to x minus 1 whole to the power 4, x plus 1 whole square, x plus 2 whole cube. Then find the LCM of f of x and g of x. f of x g of x LCM find out చేయాలండి. LCM find out చేయాలి అంటే రెండిట్లో ఉన్నాయి తీసుకోవాలి, హైయెస్ట్ పవర్ తీసుకోవాలి. ఓకేనమ్మా, హైయెస్ట్ పవర్ తీసుకోవాలి. ఇప్పుడు x minus 1 ఉంది. x minus 1కి ఎక్కడ హైయెస్ట్ పవర్ ఉందండి? ఇక్కడ ఉందండి. x minus 1 whole to the power 4 దాన్ని మనం తీసుకోవాలి. x minus 1 whole to the power 4 ఉండాలి. x minus 1 whole to the power 4 ఉండాలి. x minus 1 whole to the power 4 ఉండాలి. x minus 1 whole to the power 4 ఉండాలి. x minus 1 whole to the power 4 ఉన్నటువంటి ఆప్షన్ ఒకటే ఉందండి. ఇంకా మిగతా చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనండి, మీరు కావాలని చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ x plus 1 ఉందండి. x plus 1కి హైయెస్ట్ క్యూబ్ ఎక్కడ ఉందండి? ఇక్కడ ఉందండి. x plus 1 whole క్యూబ్ ఉండాలి.
నెక్స్ట్ x ప్లస్ 2కి హోల్ టు ది పవర్ ఆఫ్ 4 ఉండాలండి, హోల్ టు ది పవర్ ఆఫ్ 4 ఉండాలి. సో ఆ విధంగా ఉన్న ఆప్షన్ ఏముందండి, ఆప్షన్ బి. ఇఫ్ ద ఏరియా ఆఫ్ ద 3 adjacent faces of a rectangular box which meet in corner are 36 square centimeters, 16 square centimeters, 25 square centimeters respectively, then find the volume of the box. దీర్ఘ చతురస్రాకార పెట్టె యొక్క 3 ఆసన ముఖాల వైశాల్యాలు వరుసగా 36, 16, 25 ఇచ్చున్నాడండి. ఆ పెట్టె యొక్క ఘనపరిమాణం ఎంత? మనకు వన్ ఫేస్ ఏరియా ఇచ్చున్నాడండి A1 ఈజ్ ఈక్వల్ 36, అనదర్ ఫేస్ ఏరియా A2 ఇచ్చున్నాడు, A2 ఈజ్ ఈక్వల్ టు 16, అనదర్ ఫేస్ ఏరియా A3 ఈజ్ ఈక్వల్ టు 25 ఇచ్చున్నాడండి. మనకు ఇలా A1, A2, A3 ఇచ్చినప్పుడు వాల్యూమ్ ఆఫ్ ద క్యూబాయిడ్ దీర్ఘగరం యొక్క ఘనపరిమాణం అంటే అండర్ రూట్ ఆఫ్ A1 ఇంటూ A2 ఇంటూ A3 అండి. ఇది ఎలా వచ్చిందంటే A1 అంటే ఒక ఫేస్ యొక్క వైశాల్యం అంటే L ఇంటూ బి, అనదర్ ఫేస్ అంటే B ఇంటూ హెచ్, అనదర్ ఫేస్ అంటే హెచ్ ఇంటూ ఎల్. ఈ మూడింటిని మల్టిప్లై చేస్తే మనకు L స్క్వేర్ B స్క్వేర్ హెచ్ స్క్వేర్ వస్తుంది. LBH, V అంటే ఏంటి LBH హోల్ స్క్వేర్ వస్తుంది. V ఈజ్ ఈక్వల్ టు LBH హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు A1 ఇంటూ A2 ఇంటూ A3. LBH ఈజ్ ఈక్వల్ టు ఆ స్క్వేర్ యువతలకు వస్తే అండర్ రూట్ ఆఫ్ A1 A2 A3 అవుతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్, A1 A2 A3. గుర్తుపెట్టుకోండి, ఇలా ఫేసెస్ యొక్క ఏరియాస్ ఇచ్చినప్పుడు A1 A2 A3 ఇచ్చినప్పుడు డైరెక్ట్గా సో దీర్ఘగణం యొక్క ఘనపరిమాణం వాల్యూమ్ ఆఫ్ ద బాక్స్ నథింగ్ బట్ క్యూబాయిడ్. సో A1 A2 A3 అంటే 36 ఇంటూ 16 ఇంటూ 25. ఓకేనమ్మా, 36 బయటకు వస్తే 6 అవుతుంది, 16 బయటకు వస్తే 4 అవుతుంది, 25 బయటకు వస్తే 5 అవుతుంది. 6 ఇంటూ 4 24, 5 is 120. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ బి. ఫైండ్ ద లార్జెస్ట్ కామన్ డివైజర్ ఆఫ్ 102 and 1170. లార్జెస్ట్ కామన్ డివైజర్ ఎల్సిడి అన్న హెచ్సిఎఫ్ అన్న ఒకటేనండి. గుర్తుపెట్టుకున్నమ్మా, హెచ్సిఎఫ్ అన్న లార్జెస్ట్ కామన్ డివైజర్, ఎల్సిడి అన్న సేమేనండి. ఓకేనమ్మా, లార్జెస్ట్ కామన్ డివైజర్. సో మనం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో 102 1170 హెచ్సిఎఫ్ కదా, ఫస్ట్ లార్జ్ నెంబర్తో ట్రై చేద్దాం. 10 టేబుల్లో 102 పోతుందండి, పోదండి. నెక్స్ట్ లార్జెస్ట్ నెంబర్ ఏంటి 8 టేబుల్లో 102 పోతుందండి, 8 టేబుల్లో 102 పోదండి. నెక్స్ట్ లార్జెస్ట్ ఏంటి 7 టేబుల్ అండి, 7 టేబుల్లో 102 పోతుందా, ఎస్ పోతుందండి. సో 7 టేబుల్లో 1170 పోతుందా, 1170 పోతుందా, 7 1 7 రిమైండర్ ఈజ్ 47, 7 6 42 పోదు, 7 టేబుల్లో పోదండి. ఇంకా 3 ఆప్షన్స్ ఫెయిల్ అయ్యాయి కాబట్టి ఆటోమేటిక్గా మీ ఆన్సర్ ఏమవుతుందండి, ఆప్షన్ సి అవుతుందండి. 6 టేబుల్లో ఖచ్చితంగా 102 పోతుంది. ఓకేనమ్మా, సో 6 టేబుల్లో 1170 కూడా పోతుందండి. 6 1 6 రిమైండర్ ఈజ్ 57, 6 9 54 రిమైండర్ ఈజ్ 3 30, 6 5 30. సో హైయెస్ట్ కామన్ డివైజర్ ఏంటమ్మా 6. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏ సమ్ ఆఫ్ 6000 becomes 7200 in 2 years when invested in a scheme of simple interest. If the same sum invested in a scheme of compound interest with the same yearly interest, so then what will be the amount after 3 years? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 6000 రూపాయలను 2 సంవత్సరాల్లో సాధారణ వడ్డీ పథకంలో పెట్టుబడి పెట్టినప్పుడు మొత్తము 7200 రూపాయలు అగునండి. అదే మొత్తాన్ని అదే వార్షిక వడ్డీ రేటుతో సో చక్రవడ్డీ పథకంలో కింద పెట్టినట్లయితే 3 సంవత్సరాల తర్వాత మొత్తం ఎంత, 3 సంవత్సరాల తర్వాత మొత్తం ఎంత? ఒకసారి మీరు జాగ్రత్తగా చూడమ్మా. సో 6000 becomes 7200 అండి, 6000 becomes 7200 అంటే 2 yearsలో ఎంత ఇంట్రెస్ట్ వచ్చిందండి, 1200 రూపీస్ ఇంట్రెస్ట్ వచ్చిందండి. అంటే 1200 రూపీస్ 2 yearsలో వచ్చిందంటే 1200 రూపీస్ వడ్డీ అనేది 2 yearsలో వచ్చిందంటే 1 yearకి వడ్డీ ఎంత వస్తుందండి, 600 రూపీస్ వస్తుందండి. అంతే కదా, 6000 ఉన్నటువంటి ప్రిన్సిపల్ 7200 అవుతుంది. సో 7200 అవుతుంది అంటే 1200 రూపీస్ ఇంట్రెస్ట్ వస్తుంది. 1200 రూపీస్ ఇంట్రెస్ట్ అనేది 2 yearsలో వచ్చినప్పుడు 1 yearకి ఇంట్రెస్ట్ 600 వస్తుంది. ఆ 600 ఇంట్రెస్ట్ అనేది 6000 మీద ఇంట్రెస్ట్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమవ్వాలండి, 10% అవ్వాలి. 600 రూపీస్ ఇంట్రెస్ట్ 1 ఇయర్కి. సో ఈ 1 yearకి దేని మీద అంటే 6000 మీద, అంటే 6000 మీద 600 రూపీస్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అండి, 10%. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతమ్మా, 10%. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతమ్మా, 10%. 10% ఇస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండి, 10% ఇస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇప్పుడు మనం అదే వార్షిక వడ్డీ రేటుతో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. చూద్దామమ్మా, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. 6000 మీద 10% అంటే 600 అంటే ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఈజ్ 600. దిస్ ఈజ్ ఫస్ట్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. 10% on 6600. ఫస్ట్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ 600. సెకండ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ప్లస్ ఇంట్రెస్ట్ ఆన్ ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ అంటే 600 ప్లస్ మళ్ళీ ఆ 600 మీద 10%. 600లో 10% అంటే 60 అంటే సెకండ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ వాట్ 660. సెకండ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ వాట్ 660. థర్డ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ ప్లస్ ఇంట్రెస్ట్ ఆన్ సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ అంటే ఈ 660లో మళ్ళీ 10%. 660లో 10% ఎంతమ్మా 66
అప్పుడు ఎంత అవుతుందండి మనకు 660 ప్లస్ 66 అంటే 726 అవుతుంది. 726 అవుతుంది. అంటే ఫస్ట్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈ 600, ఫస్ట్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈ 600, సెకండ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈ 660. సో థర్డ్ ఇయర్ ఇట్ ఈస్ వాట్ 726. సో 726 600 600 700 1900 అవుతుంది. 1986 సో 1986 ఇదేంటి ఓన్లీ ఇంట్రెస్ట్ అండి, ఓన్లీ కాంపౌండ్ ఇంట్రెస్టే. అడిగింది అమౌంట్ అండి 6000 ప్లస్ 1986 7986. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ డి. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. A train is traveling at the rate of 45 km per hour. How many seconds it will take to cover a distance of 4/5 of kilometer? ఒక రైలు గంటకి 45 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. సో 4/5 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేయడానికి ఎన్ని సెకండ్ల సమయం పడుతుంది? 4/5 కిలోమీటర్లు అండి. అంటే 4/5 కిలోమీటర్లు అంటే ఎన్ని మీటర్స్? 800 మీటర్స్. సింపుల్గా మీటర్స్లో కన్వర్ట్ చేయండి అంతే కదా. 800 మీటర్స్. 4/5 ఆఫ్ ద కిలోమీటర్ అంటే 800 మీటర్స్ బై సో 45 కిలోమీటర్ పర్ అవర్ అండి. ఈ కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేద్దాం. 5/18. సో ఎన్ని సెకండ్స్ పడుతుందో మనకు డైరెక్ట్గా ఆన్సర్ వస్తుందండి. చూద్దాం ఒకసారిగా మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే 9 టేబుల్లో 9 2 టైమ్స్, 9 5 టైమ్స్, 5 5 is 25, 25 32 టైమ్స్ 800, 100కి 4 ఉంటాయి, 800కి 32 ఉంటాయి. సో 2 comes to the numerator, 2 into 32 64 seconds it will take. So option B is the right answer. Find the ratio between the compound interest earned on 9,000 at 10% per annum for 2 years and simple interest earned on 5,500 at 20% per annum for 2 years. 2 సంవత్సరాలకి సంవత్సరానికి 10% చొప్పున 9,000 రూపాయలపై సంపాదించినటువంటి చక్రవడ్డీ మరియు 2 సంవత్సరాలకు 5,500పై సాధించినటువంటి సాధారణ వడ్డీకి మధ్య నిష్పత్తి కనుగొనండి. 2 సంవత్సరాలకి 10% పై సంపాదించినటువంటి చక్రవడ్డీ 10% ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఎంత? 900. ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఈజ్ వాట్ 900. సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ ఈజ్ నథింగ్ బట్ 900 ప్లస్ ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ అంటే 90. అప్పుడు మొత్తం ఎంత అవుతుందమ్మా? 1890 అవుతుంది. 1890. ఇది 2 ఇయర్స్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండి. ఇది 2 ఇయర్స్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫస్ట్ కేసు. సెకండ్ కేసు 2 సంవత్సరాలకి 5,500పై సాధించినటువంటి సాధారణ వడ్డీ అన్నాడండి. సో అప్పుడు 2 సంవత్సరాలకి 1 సంవత్సరానికి వడ్డీ రేట్ ఎంత అండి? ఎంతమ్మ ఇక్కడ 20%, 20% ప్రయాణం ఫర్ 2 ఇయర్స్. 20% ప్రయాణం అండి. ఇక్కడ 20% ఇవ్వడం మర్చిపోయారు. 20% ప్రయాణం ఫర్ 2 ఇయర్స్. అప్పుడు 2 ఇయర్స్కి 1 ఇయర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 20% అంటే 2 ఇయర్స్కి ఎంత అవుతుందండి? 40% అవుతుందండి. 40% ఆన్ 5,500. సో 40% ఆన్ 5,500 అండి. 10% 550, 40% 4 into 550 2200. సో యువర్ ఆన్సర్ ఈజ్ వాట్? రేషియో అడిగాడండి. 0కి 0 క్యాన్సిల్ అయితే 189:220 అండి. 189:220. సో విచ్ ఆప్షన్ ఈస్ దేర్? 189:220. ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్. ABC enter into a partnership with a capital in which A's contribution is 10,000. If out of total profit 1,000, A gets 500 rupees, B gets 300 rupees, then C's capital is what? ABCలు ఒక భాగస్వామ్యంలోకి ప్రవేశించారు. దీంట్లో ఏ యొక్క పెట్టుబడి 10,000 రూపాయలు, మొత్తం 1,000 రూపాయలు లాభంలో ఏకి 500, బీకి 300, సికి 200 వచ్చిందండి. ఒకసారికి మీరు చూస్తే మొత్తం లాభము 1,000 రూపాయలండి. సో లాభాల నిష్పత్తే పెట్టుబడుల నిష్పత్తి అవుతుందండి. ఒకసారి మీరు చూస్తే ఏకి ఎంత వచ్చిందమ్మా? 500 రూపీస్ వచ్చిందండి. బీకి ఎంత వస్తుందండి? 300 రూపీస్ వస్తుందండి. సికి ఎంత వస్తుందండి? 200 రూపీస్ వస్తుందండి. మిగతాది ఎందుకంటే మొత్తం 1,000 రూపాయలు కాబట్టి మిగతాది సికి వస్తుంది. అంటే వాళ్ళ లాభాల నిష్పత్తి 5:3:2 అండి. లాభాల నిష్పత్తి ఎంత అండి? 5:3:2. లాభాల నిష్పత్తి ప్రాఫిట్స్ రేషియో అనేది 5:3:2 అండి. ప్రాఫిట్స్ రేషియోనే ఇన్వెస్ట్మెంట్స్ రేషియో అవుతుందండి. సో ఏస్ ఇన్వెస్ట్మెంట్ ఎంతమ్మా? 10,000 అండి. అంటే 5 parts is nothing but 10,000. సో ఈచ్ పార్ట్ ఈజ్ వాట్ అమ్మా? 2,000. 1 part is 2,000. అప్పుడు సి ఎంత అవుతుందండి? 2 parts కదా. సో 2 parts అంటే 4,000. అడిగింది సి యొక్క పెట్టుబడి ఎంత? సి యొక్క పెట్టుబడి ఎంత అంటే 4,000 రూపాయలు. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఏ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 9 days. బి ఈస్ 50% మోర్ ఎఫిషియెంట్ దాన్ ఏ. హౌ లాంగ్ బి అలోన్ టేక్ టు కంప్లీట్ ద వర్క్. ఏ ఒక పనిని 9 రోజుల్లో పని చేయొచ్చు. ఏ కంటే బి 50% ఎక్కువ సమర్థవంతుడు. బి దాన్ని చేయడానికి ఎంత సమయం తీసుకుంటాడు? సో ఒకసారికి మీరు చూసుకుంటే బి ఈజ్ 50% మోర్ దాన్ ఏ. అంటే ఏ యొక్క ఎఫిషియన్సీ 100% అనుకుంటే బి ఎఫిషియన్సీ 150% అవుతుంది. సో ఏ యొక్క ఎఫిషియన్సీ 100 అనుకుంటే బి ఎఫిషియన్సీ 150 అవుతుంది. అంటే ఎఫిషియన్సీస్ ఆర్ అన్ ద రేషియో 2:3. ఎఫిషియన్సీస్ 2:3 అయినప్పుడు సో డేస్ రేషియో ఏమవుతుందమ్మా? 3:2 అవుతుంది. అంటే 3 parts 9 days అయినప్పుడు 3 3s are 2 parts 2 3s are 6.
సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 6 days. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. చూడమ్మా, ఏ యొక్క సామర్థ్యము తెలియదండి, 100% అనుకుంటున్నాను. సో అప్పుడు బి సామర్థ్యం 50% ఎక్కువ కాబట్టి బి సామర్థ్యము ఏ కంటే బి సామర్థ్యం 50% ఎక్కువ కాబట్టి ఇప్పుడు 150% అవుతుంది. అంటే సామర్థ్యాల నిష్పత్తి ఎఫిషియన్సీస్ రేషియో అనేది, సో ఎఫిషియన్సీస్ రేషియో అనేది 2:3 నిష్పత్తిలో ఉంది. ఎఫిషియన్సీ టైం పీరియడ్ ఇస్ ఆల్వేస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. సామర్థ్యము కాలము రెండు ఒకదానికి మరొకటి విలోమానుపాతంలో ఉంటుంది. అంటే కాలాల నిష్పత్తి, రోజుల నిష్పత్తి 3:2 ఉంటుందండి. రోజుల నిష్పత్తి 3:2. డేస్ రేషియో ఈజ్ 3:2. ఏకి ఎన్ని డేస్ పట్టిందమ్మా? 9 days పట్టింది. అంటే 3% 9 days. సో 3% 9 days అండి, 3 3s hours. సో 2% 2 into 3 ఎంత అవుతుందమ్మా? 6 అవుతుంది. 2 into 3 ఏమవుతుందంటే 6 అవుతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. ఇన్ అన్ ఎగ్జామినేషన్ 65% of the students passed in civics and 60% in history and 40% passed in both the exams, both the subjects. If 90 students failed in history as well as civics, then what is the total number of students? ఒక పరీక్షలో సివిక్స్లో 60% మంది, చరిత్రలో సివిక్స్లో 65%, చరిత్రలో 60% మంది, రెండు సబ్జెక్టులు 40% మంది ఉత్తీర్ణులయ్యారు. చరిత్ర మరియు సివిక్స్ రెండింటిలో 90 మంది విద్యార్థులు ఫెయిల్ అయితే సో మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత? ఇక్కడ మనకి ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనం వెన్ చిత్రం ద్వారా మనం సాల్వ్ చేస్తామండి, వెన్ డయాగ్రామ్ ద్వారా మనం సాల్వ్ చేస్తాం, వెన్ డయాగ్రామ్ ద్వారా కూడా స్టార్ట్ చేస్తాం. మొత్తము అంటే 100% అండి. టోటల్ ఈజ్ నథింగ్ బట్ 100% అండి. సో టోటల్ ఈజ్ నథింగ్ బట్ 100%. సో ఇక్కడ మనకు ఒకటి సివిక్స్ సబ్జెక్ట్ అండి, మరొకటి హిస్టరీ సబ్జెక్ట్ అండి. సో ఎక్కడి నుంచి సమ్ స్టార్ట్ చేయాలంటే కామన్ ఏరియా నుంచి మనం సమ్ స్టార్ట్ చేయాలి. కామన్ ఏరియా అంటే రెండు సబ్జెక్ట్స్. సో రెండు సబ్జెక్ట్స్లో పాస్ అయిన వాళ్ళు ఎంతమంది అమ్మా? 40% అండి. రెండు సబ్జెక్ట్స్లో పాస్ అయిన వాళ్ళు 40%. ఇక్కడ నుంచి మనం సమ్ స్టార్ట్ చేయాలి. రెండు సబ్జెక్ట్స్లో పాస్ అయిన వాళ్ళు 40%. ఇప్పుడు సివిక్స్లో పాస్ అయిన వాళ్ళు 65. సివిక్స్లో పాస్ అయిన వాళ్ళు 65. ఆల్రెడీ ఈ సివిక్స్లో ఆల్రెడీ ఎంతమంది ఉన్నారండి? 40 ఉన్నారు. అంటే రిమైనింగ్ 25. ఇప్పుడు చూడండి, ఎంటైర్ సివిక్స్ సర్కిల్లో మొత్తం 65 వచ్చింది, కామన్లో 40 ఉంది. హిస్టరీ తీసుకుంటే 60%. హిస్టరీ తీసుకుంటే 60% అండి. 60లో ఆల్రెడీ 40 ఉంది, అంటే రిమైనింగ్ 20%. రిమైనింగ్ ఏంటమ్మా? 20%. ఇప్పుడు ఈ సర్కిల్ లోపల ఉన్న వాళ్ళు అందరూ ఎవరు? ఏదో ఒక సబ్జెక్ట్లో పాస్ అయిన వాళ్ళు. ఒక సబ్జెక్ట్లో పాస్ అయిన వాళ్ళు ఉన్నారు, రెండు సబ్జెక్ట్లో పాస్ అయిన వాళ్ళు ఉన్నారు. మనకు కావాల్సింది రెండిట్లో ఫెయిల్ అయిన వాళ్ళు కావాలి. అంటే రెండిట్లో ఫెయిల్ అయిన వాళ్ళు కావాలంటే ఇవన్నీ యాడ్ చేసి 100లోంచి సబ్ట్రాక్ట్ చేస్తే మనకు రెండిట్లో ఫెయిల్ అయిన వాళ్ళు వస్తారు. సో 25 + 40 65, 65 + 20 85. అంటే 85% ఆఫ్ ద స్టూడెంట్స్ అనేవాళ్ళు ఒక సబ్జెక్ట్లో లేదా రెండు సబ్జెక్ట్లో పాస్ అయి ఉన్నారు. అంటే 100లో 85% ఆఫ్ ద స్టూడెంట్స్ ఏదో ఒక సబ్జెక్ట్లో పాస్ అయి ఉన్నారంటే రిమైనింగ్ 15% ఆఫ్ ద స్టూడెంట్స్ రెండిట్లో ఫెయిల్ అయినట్టేగా. రిమైనింగ్ 15% రెండిట్లో ఫెయిల్ అయినట్టేగా. అంటే 15% విల్ బి ఈక్వల్ టు 90. మనకు రెండిట్లో ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది ఇచ్చున్నారంటే 90 స్టూడెంట్స్ ఇచ్చున్నారు. అంటే మనకు కావాల్సిన టోటల్ అంటే 100%. 15% is 90. 15 how many times అమ్మా? 6 times. 6 into 100 600. So your answer is what? 600. So option A is the right answer. Thank you all of you.